పంచాయతీరాజ్ శాఖపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగే సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. సమీక్షలో మంత్రి సీతక్క, సిఎస్ఎస్ శాంతకుమారి అధికారులు పాల్గొనున్నారు. ఈ నెల 16 లేదా 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాలన్నారు. సమీక్ష మంత్రి శాఖ ఉన్నతాధికారులు శాంతకుమారి ముఖ్యంగా ఈ సమీక్ష నిర్వహించడం పంచాయతీ ఎన్నికల స్పష్టత వచ్చే అవకాశం అధికారికంగా ప్రకటిస్తున్నారు. 11:30 గంటలకు జరిగిన సమావేశానికి అధికారులు పూర్తి వివరాలతో కమిషన్ నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. అండ్ 6 స్థాయిలో రిజర్వేషన్లు ప్రయాణం చేయబోతున్నట్టు. ఎందుకంటే తెలంగాణ గణాంకాల ఆధారంగా అన్ని జిల్లాల కలెక్టర్లు వార్డుల వారిగా ఫార్ములాను రూపొందించబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఉన్నటువంటి లీగల్ చిక్కులు, సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకుని కూడా సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాల్లో అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా రిటైర్ అయ్యే అధికారి భూస్వామి వెంకటేష్ కమిషన్ కూడా గణన సంబంధించిన లోతుగా అధ్యయనం చేసి సుప్రీంకోర్టు సిఫారసులతో నివేదికను కూడా ముఖ్యమంత్రికి అందించింది. ముఖ్యంగా పంచాయతీ న్యాయశాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీనికి అధ్యయనం చేశారు. నివేదిక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నారు. అది ముఖ్యంగా ఈ నేపథ్యంలో పాలకపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 16 లేదా 17న నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికలు మాత్రం 2 దశలు నిర్వహించాలని కూడా ఎలక్షన్ కమిషన్ కూడా భావిస్తున్న క్రమంలో ఈ అన్ని అంశాలపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. రైట్ చంద్ర, థ్యాంక్ యూ.